హలో, నా పేరు సూర్య, హైదరాబాద్ నుంచి. ఎట్ ద మూమెంట్ సిచ్యువేషన్ చూస్తే అంత బాగాలేదు యూకే మార్కెట్లో. పర్టికులర్ స్టూడెంట్స్కి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది ఇక్కడ. బెస్ట్ సజెషన్ స్టూడెంట్స్కి ఇవ్వాలంటే సో మీకు లైక్ ఇక్కడ 2 కోర్సెస్ ఉంటాయి. 1 year కోర్స్ అండ్ 2 year కోర్స్, ప్లేస్మెంట్ కోర్స్ అని చెప్పేసి. సో మీరు 100% ప్లేస్మెంట్ కోర్స్ తీసుకునేరండి. సో అందులో ఏంటంటే మీకు ఇక్కడ మీకు ఏ జాబ్ రావాలన్నా సరే ఎక్స్పీరియన్స్ అడుగుతారు. యూకే బేస్డ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని. సో అది లైక్ వెరీ ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ మీకు 1-2 years అన్న యూకే బేస్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు జాబ్ మార్కెట్లో ఈజీగా మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను కూడా ఇలాగే వచ్చాను. ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ తీసుకున్నాను. పిఎస్డబ్ల్యూలో ఉన్నాను. అనే కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, అసోసియేట్ రిప్రజెంటేటివ్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాను. అసోసియేట్ బిజినెస్ డెవలప్మెంట్ కింద ఒక జాయిన్ అయ్యాను. లైక్ నాకు ఇంటర్న్షిప్ హర్ట్స్ అనేసి అందులో ఇంటర్న్షిప్ అయిపోయింది నాది. సో అక్కడి నుంచి నేను ఇప్పుడు నాకు 8 months అవుతుంది. సో అదే కంపెనీలో ఫుల్ టైం చేస్తున్నాను. సో ఇదే కంపెనీ నుంచి ఇంకా వేరే కంపెనీస్కి నేను చూసుకుంటే స్విచ్ అయితే లైక్ బెటర్ ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తారా? చేస్తారు. మీకు ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఇంకా. అంటే ఇప్పుడు మీకు ఇంకా ఎన్ని మంత్స్ ఉంది PSW? ఇంకా నాకు 20 months. 20 months? 20 months. ప్లెంటీ ఆఫ్ టైం. ప్లెంటీ. సో లైక్ మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా? మీకు స్పాన్సర్షిప్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా? మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ పెట్టుకుని అదే రెలవెంట్లో మీరు యూకేకి వచ్చి సో అదే డొమైన్లో మీరు కనుక వర్క్ చేసి మీకు ఇంటర్న్షిప్ కూడా అదే డొమైన్లో వస్తుంది అనమాట. కానీ మీరు ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో ఎప్పుడు కూడా మిస్టేక్ చేయొద్దు. మీరు ఎప్పుడైతే ఇక్కడ స్టార్టింగ్ వచ్చారో అప్పటి నుంచి మీకు ఇంటర్న్షిప్ ఇయర్కి ముందు నుంచి మీరు రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకోవడం ఇవన్నీ చూసుకోవచ్చు. వెరీ మ్యాండేటరీ. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే లాస్ట్ మినిట్లో వాళ్ళు ఇంటర్న్షిప్ లైక్ రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకోవడం, కవర్ లెటర్స్ ప్రిపేర్ ఇలాంటివన్నీ చేస్తుంటారు. లాస్ట్ మినిట్లో ఏది కుదరదు. మీకు లైక్ టర్మ్ టైమ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ ప్రకారం చేసుకుంటేనే మీకు అప్పుడు తీసుకునే అవకాశం ఎక్కువ. సో ఇది టైం ప్రాసెస్. 4 months 5 months నుంచి అప్లై చేస్తుంటారా? లేదంటే లైక్ 3 months 6 months నుంచి మీరు స్ట్రగుల్ చేస్తూ ఉంటే మీకు అప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఎన్ని రేసెస్ మీకు డీసెలెక్ట్ అయినాయి, మీకు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మీరు ఈ కంపెనీలో జాబ్ చేస్తున్నారా? ఇంటర్న్షిప్ చేస్తున్నారా? ఇంటర్న్షిప్ అయిపోయింది, ఫుల్ టైం చేస్తున్నాను. ఈ ఇంటర్న్షిప్ క్రాక్ చేయడానికి లైక్ ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ చేశారు? ఎంతమందికి? నేను ఆల్మోస్ట్ 350 అప్లికేషన్స్ నేను అప్లై చేశాను. 350? నా పేజెస్లో నాకు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. నా దగ్గర ఎన్ని కంపెనీస్కి అప్లై చేశాను, ఏం చేశాను అని చెప్పేసి. మీరు ఫస్ట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లేదంటే పేపర్ వర్క్లో? పేపర్ వర్క్ నేను ఏ కంపెనీకి అప్లై చేశాను, ఆ కంపెనీ నేను ఎవరైనా అప్రోచ్ అయ్యాను, నా ఫ్రెండ్స్ ఎవరైనా అక్కడ పని చేస్తున్నారా, లేకపోతే లింక్డ్ఇన్లో ఎక్కువ చూసేవాను. ఎవరైనా లైక్ కాలేజ్ అల్యూమై వాళ్ళు ఎవరైనా అందులో ఉన్నారా, వాళ్ళని అప్రోచ్ అయ్యి ఓకే. సో వాళ్ళు నేను రిఫరెన్స్ అడిగి ఎన్ని వాటి నేను రిఫరెన్స్ పెట్టించాను. సో నాకు ఈ జాబ్ కూడా రిఫరెన్స్ వల్లనే నాకు ఈజీగా సెలెక్షన్ అనేది జరిగింది. బిఫోర్ దట్ నేను చాలా ప్లేస్ ఇంటర్వ్యూస్ లైక్ లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళి ఏదో ఒక రీజన్తో రిజెక్ట్ అలా ఏమి స్టార్టింగ్లోనే మ్యాక్సిమం వాళ్ళు డిక్లైన్ చేపిస్తారు. స్టార్టింగ్లోనే లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ప్లస్ మీకు రిఫరెన్స్ ఉందా లేదని చూస్తారు. మీకు ప్రూఫ్ అంటే రీసెంట్గా కూడా ఒక HSBCకి అప్లై చేశాను. HSBC ఒక మేనేజర్ పోస్ట్కి. నీకు ఒకటి చూపిస్తాను ఏమని మెసేజ్ చేశారు. నేను ఒక సీనియర్ కస్టమర్ మేనేజర్ కింద అప్లై చేశాను. నేను ఇందులో రిఫరెన్స్ ఉందని చెప్పి రిఫరెన్స్ పెట్టాను అనమాట. వాడు ఒకటే మాట లైక్ నీకు ఎవరో రిలేటివ్ ఉన్నారు కదా, వాళ్ళ డీటెయిల్స్ నాకు చెప్పండి, మేము చూస్తామని చెప్పేసి. రిలేటెడ్ ఇన్ ద సెన్స్ రిలేటెడ్ టు HSBC? HSBC కంపెనీలో ఉన్న రిలేటివ్ మీరు వర్క్ చేస్తానని చెప్పారు కదా, సో వాళ్ళ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం అని చెప్పి నాకు ఈమెయిల్ వచ్చింది. ప్రొవైడ్ చేశానంటే వాళ్ళు ఈజీగా తీసుకుని ఇంకా ఫర్దర్ రౌండ్స్ అని మొదలవుతుంది. కానీ ఈ అప్లికేషన్కి ఆల్మోస్ట్ లైక్ 100+ అప్లికెంట్స్ ఆల్రెడీ అప్లై చేశారు. అందులో వాడు నాకు ఇవాళ మార్నింగ్ ఆ మెయిల్ పంపించాడు. సో రిఫరెన్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీస్ అంటే చూసుకుంటారనమాట. లైక్ క్రైటీరియా ఉంటుంది కదా, లైక్ ఎవరు చూస్ చేసుకోలేదు అని చెప్పేసి. మీకు స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ చాలా మంది. నాకు 2 years ఉందనుకోండి, వేరే 3 years ఉండొచ్చు. కానీ ఇంకా నాకు కొంచెం అడ్వాంటేజ్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, సో నేను రిఫర్ చేస్తాను. సో చూడండి ఒకసారి అన్నట్టు. సో వాళ్ళు కన్సిడర్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు మోర్ దెన్ 350 కంపెనీస్ అప్లై చేశారు. సో దట్స్ ఫెంటాస్టిక్. బట్ లైక్ కొంతమంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఐడియా ఉండదు. సో నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఆ 350 అప్లికేషన్ మ్యాక్సిమం ఆఫ్ ద అప్లికేషన్ నేను లింక్డ్ఇన్లో లేకపోతే ఇండియాలో డైరెక్ట్గా పెట్టేసేవాడిని. సో నేను కొన్ని అప్లికేషన్స్ మాత్రం ఏం చేస్తాను, నేను డైరెక్ట్ కంపెనీ వెబ్సైట్స్కి వెళ్ళి అందులో నేను అప్లై చేయడం వల్ల నాకు తెలియదు. సో ఆల్మోస్ట్ అది ఆల్రెడీ రిజెక్ట్ అయిపోయింది, మనకు తెలియదు.
మనం వెయిట్ చేస్తూ కూర్చో అట్లీస్ట్ మనకు ఒక రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా వాళ్ళని అప్లై చేస్తాను వచ్చిందా సో లైక్ కంపేర్ టు 100% స్టూడెంట్స్ ఉన్నారు, 100% స్టూడెంట్స్ ఉంటే ఎంత పర్సెంట్ వరకు ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నార్మల్గా యావరేజ్గా? సో 7 to 10%. 7 to 10%, బిలో 10%. యా బిలో మాకు మీకు కెరీర్ వైజ్ వెళ్ళాలనుకుంటే లైక్ అట్లీస్ట్ 10% అంతే, 7 to 10%. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఓకే మీరు సెలెక్ట్ వెళ్తున్న కంపెనీకి కూడా ఆ కంపెనీకి స్పాన్సర్ చేసే లైసెన్స్ ఉందో లేదో మీరు చెక్ చేసుకోవాలి గవర్నమెంట్ సైట్స్. ఓకే ఆ కంపెనీకి ఎలిజిబిలిటీ ఉందా వేరే వాళ్ళని తీసుకోవడానికి, ఎలిజిబిలిటీ ఉన్న కంపెనీసే మీరు ఇప్పుడు తీసుకోవాలి. స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు ఇప్పుడు నాకు అదే కంటిన్యూ అవుతుంది. మాకు థ్రెషోల్డ్ వచ్చేసి లైక్ 26,400 or 800 సంథింగ్ ఉండేది. ఆ రేంజ్ ఆ స్పేక్ కేస్ నేను 2021లో వచ్చాను. సో ఆ టైంలో అది అనమాట థ్రెషోల్డ్. ఇప్పుడు వచ్చేసి ఇంక్రీజ్ చేసేసారు. రీసెంట్గా వాళ్ళకి ఫైనాన్స్ ఏదైనా చూసినట్టయితే కేపీఎంజీ కూడా లైక్ 38,000 ప్లస్ శాలరీస్ ఇవ్వడం అనేది హైలీ పాసిబుల్ గ్రాడ్యుయేట్స్కి. సో మేము ఇంకా తీసుకొని ఒక స్టేట్మెంట్ ఒకటి రిలీజ్ చేశారు రీసెంట్. సో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తారు. ఫ్రెషర్ ఎంట్రీ లెవెల్ వాళ్ళకి అంత అమౌంట్ ఇచ్చి వాళ్ళని ఉంచుకోవడానికి గ్రాడ్యుయేట్ రోల్స్లో అంత అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా పాసిబుల్. గ్రాడ్యుయేట్ రోల్స్ ఎంట్రీ లెవెల్స్ మీకు మ్యాక్సిమం వచ్చేసి 21,000 22,000. అలాగే మీకు స్కిల్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ మేనేజర్ లాంటి కొన్ని జాబ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను చేసే జాబ్ కూడా ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉన్నాయి, కానీ అవి కొంచెం డిమాండింగ్ జాబ్స్. ఆల్రెడీ దాంట్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి మీకు అట్లీస్ట్ 1 year or 2 years. ఇక్కడ ఎంట్రీ లెవెల్ పొజిషన్ అంటే దట్ డజంట్ మీన్ straight away fresher అని after completing your masters or bachelors you have to go and apply for the job. Like minimum you need to have experience at least 2 to 3 years అట్లీస్ట్ 2 years related to that job role, the job domain. Like ఏదో ఒక రోల్ అంటే కొంచెం రిలేషన్ ఏదో ఒకటి ఉండాలన్నమాట. and mainly you have to build the references and known people. You have to be regular contacting them and getting news what is what and where the position and vacancy. Like normally మీరు ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్ చూస్తూ ఇంకెక్కడెక్కడ అప్లై చేద్దాం అంటే లైక్ ట్రిగర్ చేద్దాం అంటే దట్స్ ఇంపాసిబుల్ టు ఫైండ్ అ జాబ్. ఇక్కడ మీకు చాలా కూడా గ్రాడ్యుయేట్ జాబ్స్ అనే సెక్షన్స్ ఉంటాయి. ఆ గ్రాడ్యుయేట్ జాబ్ సెక్షన్కి వెళ్తే మీకు ఆల్రెడీ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ 2024లో కంప్లీట్ అవుతుంది అనుకోండి, మీరు ఇప్పటి నుంచి అప్లై చేసుకొని హోల్డ్ పొజిషన్స్ పెట్టారు, గ్రాడ్యుయేట్ జాబ్స్ అని ఉంటాయి. సో మాకు ఆల్రెడీ దీనికి పలానా జాబ్కి వేకెన్సీ ఓపెనింగ్ ఉంది, సో మాకు 2024 గ్రాడ్యుయేట్స్ అయ్యే వాళ్ళని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పి మెన్షన్ చేస్తాడు అనమాట. గ్రాడ్యుయేట్ ఇంటర్ జాబ్స్ అవి కూడా మీరు చూసుకోవచ్చు. చాలా జాబ్స్ ఉన్నాయి, కానీ మనం స్కిల్స్ బిల్డప్ చేసుకోవాలి. మీన్ టైం స్టూడెంట్ ఉన్నప్పుడే మీకు యూనివర్సిటీ పోర్టల్తో లింక్డ్ఇన్ లెర్నింగ్ ఓపెన్ చేస్తే మీకు ఫ్రీ యాక్సెస్ ఉంటుందన్నమాట. మీరు ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఆ లింక్డ్ఇన్ దాంట్లోకి వెళ్ళండి, స్కిల్స్ బిల్డప్ చేసుకోండి, సర్టిఫికేషన్స్ వస్తాయి. ఇంకా బెటర్ సర్టిఫికేషన్ గూగుల్ నుంచి కానీ ఏదైనా వెల్ నోన్ కంపెనీస్ మీరు అనుకున్న దాంట్లో చేస్తూ అసలు రెజ్యూమ్ని బిల్డ్ చేసుకుని ఏటీఎస్ ఫ్రెండ్లీగా మీరు డెవలప్ చేస్తే మీకు ఈజీగా క్లిక్ అయ్యచ్చు. So you're almost finishing your internship. So like when you are expecting joining to the main job. నేను ఆల్రెడీ మెయిన్ జాబ్లోనే So నా ఇంటర్న్షిప్ 2023లోనే అయిపోయింది. 8 months అవుతుంది. 8 months అవుతుంది. Sorry. So right at the moment everything is good for you. So ఇంకేమైనా ఇబ్బంది or nothing is right, everything is going smooth, everything is వెదర్ ఒకటి బాగోదు. weather. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. So you are planning to stay here or after 4-5 years? Depends on the situation. దేవుడిదే ప్రస్తుతానికైతే ఇది. How is your personal life? Like any hobby, photography, traveling? అలాంటివి ఏం లేవు. ప్రస్తుతాన్ని వర్క్ అయిపోతుంది, కొంచెం అలా తిరుగుతా, కొంచెం షాపింగ్ అన్నీ చేసుకుంటాం, ఇంటికి వెళ్ళాలి. మనమే కుక్ చేసుకుని అన్నీ మనమే చేసుకుంటాం, కానీ మనకు అంత టైం సరిపోతుంది. సో నాకు రేపు అండ్ ఎల్లుండి ఆఫ్ ఉంది నాకు. సో ఏదైనా బయటకు వెళ్ళడం కానీ ఏదైనా పర్సనల్ వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకోవడం, ఫ్రెండ్స్ చిల్ అవుట్ అవుతాం. రెగ్యులర్ మన హైదరాబాద్లో మన ఇండియాలో ఎలా ఉంటుంది అలాగే. ఓకే, లైక్ హైదరాబాద్ ఎలా ఉందో సేమ్ అలా ఫ్రెండ్స్ సర్కిల్. మనకి ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు కానీ మన కమ్యూనిటీ వాళ్ళు దొరుకుతారు ఈజీగా. ఓకే, సో మన పని మనం చేసుకుంటే బెటర్. ఇక్కడికి వచ్చి మన వాళ్ళు ఉన్నారు కదా, హెల్ప్ అయితే ఎక్స్పెక్టెడ్ కష్టం చేస్తాం. ట్రావెలింగ్ ఎలా అనిపిస్తుంది? ఎక్స్పెన్సివ్ బ్రో. లండన్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ ఎక్స్పెన్సివ్ థింగ్. ఇక్కడ మీకు రెంట్ పే చేస్తున్నా సరే మీరు కౌన్సిల్ వాళ్ళకు కూడా పర్టికులర్ అమౌంట్ పే చేయాలి. లైక్ రీసెంట్ ఏప్రిల్ ఫైనాన్షియల్ మారింది కాబట్టి రేట్స్ హైక్ అయిపోయాయి. సో కౌన్సిల్ ట్యాక్స్ బిల్స్ కూడా పెరుగుతాయి, మీకు రెంట్ అన్ని ఎక్స్పెన్సివ్.
ఆ ఎక్స్పెన్సెస్ తగ్గట్టుగానే మీకు శాలరీ కూడా వస్తుంది, సరిపోతుంది. వచ్చాము ఇచ్చాము పోయింది అన్నట్టు ఉంటుంది. లైక్ సేవింగ్స్ అనేది ఉంటే మీకు ఎక్స్ట్రా కరికులర్ థింగ్స్ ఏమైనా ఉండాలి, ట్రేడింగ్ కానీ సంథింగ్ మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏదైనా హాబీ. What do you suggest for like young people other than job? Any kind of side hustle, trading, ట్రేడింగ్ చేసుకోవచ్చు. investment, long term ట్రేడింగ్ లాంగ్ టర్మ్ ఎస్ఐపి సిప్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నాకు అంత So, పెద్ద other ఐడియా than, లైక్ బేసిక్ నేను క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తుంటాను. crypto. కొంచెం లైక్ సెటన్ నాలెడ్జ్ ఉంది. బిట్కాయిన్ లైక్ పాపులర్ వన్ యూస్ చేస్తాను, బిట్కాయిన్ ఇథీరియం డోజ్ ఏదైనా సరే. నేను లైక్ నాది ఎలా ఉంటుందంటే లైక్ నేను 24 hours ట్రేడ్ చేస్తాను. లైక్ ఒకటి ఫస్ట్ When you are 24 there. hours అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 24 ఇంక్రీస్ అయిందంటే నెక్స్ట్ మనీ తీసేస్తాను. Okay, ఇంట్రా ట్రేడింగ్ పీరియడ్ వచ్చేసి ఓన్లీ 24 hours పెట్టుకుంటారు. 24 hours ఇంట్రా ట్రేడింగ్. ఇంట్రా ట్రేడింగ్. సో పెట్టడం So తీయడం. are you in a profit position or okay? పోర్ట్ఫోలియో అయితే Again, still you need to learn something. లేదు, పోర్ట్ఫోలియో అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ప్రాఫిట్లో లైక్ 2% ప్రాఫిట్ ఉంది. 2% లైక్ రీసెంట్ మన ఫైనాన్షియల్ మారంగానే డిప్ చూసాం, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. Obviously, that's how you learn. So apart from studies in your university, like what did you enjoy more? Like fun ఫ్రెండ్స్ activities? నాకు ఇక్కడ స్టార్టింగ్ రాగానే నా లోకల్ కమ్యూనిటీ ఫ్రెండ్స్ కానీ నాకు నార్త్ వాళ్ళు, ఇక్కడ కొంతమంది యూరోపియన్ వాళ్ళు ఫ్రెండ్స్ అన్నమాట. ఫన్. మనం మన వాళ్ళ దగ్గర బెటరే, కానీ ఇంకా మీరు ఇంకా వాళ్ళతో మింగిల్ అవుతే ఏంటంటే మీకు కొంచెం తెలుస్తాయి కల్చర్ ఏంటి, ఎలా ఉండాలి ఏంటి, అక్కడ ఇక్కడ ఉన్న విధానాలు ఏంటి. మనం అక్కడ కొంచెం కమ్యూనికేషన్ నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. వచ్చాం మన కమ్యూనిటీ వాళ్ళతో తిరుగుతుంది, మనకు అంత కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. మన ఫస్ట్ థింగ్ ఏంటంటే మన నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మీకు అక్కడి నుంచి మీకు ఆప్షన్స్ ఒపీనియన్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆప్షన్స్ బట్టి మీరు వేరే ఎంప్లాయీస్ని కలవడం, రీచ్ అవ్వడం అనేది మీరు చేసుకోవచ్చు. సో నెట్వర్కింగ్ ఇస్ లైక్ ఇంపార్టెంట్. Any European friends apart from Indian friends? కొంతమంది ఉన్నారు, వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. సో నార్మల్గా ఈ క్వశ్చన్ అడగలేదు తెలియదు, జనరల్గా గుర్తుంటుంది ఇండియన్స్ ఓన్ హ్యాండిల్ యూరోపియన్స్, దే కాంట్ హ్యాండిల్. అంటే మనం ఏంటంటే కొంతమంది చూసాం చాలా మంది ఇంటూ రిలేషన్ విత్ యూరోపియన్స్. ఎంత ఫస్ట్ థింగ్ మన కల్చరల్ బిలీఫ్స్ అటు వస్తాయి. ఫస్ట్ థింగ్ ఇక్కడ వీళ్ళు చాలా ఓపెన్గా మాట్లాడతారు. వెళ్ళామా చూసామా లైక్ హాయ్ అని చెప్పి మనం వాళ్ళు పలకరిస్తారు, ఈజీ ఓపెన్గా మాట్లాడగట్టు ఎవరైనా ఇంటూ. మన వాళ్ళల్లో లైక్ నేను చూసింది ఏంటంటే ధైర్యంగా వెళ్ళి కాన్వర్జేషన్ ఇనిషియేట్ చేయడం అనేది కష్టం. ఎవరు కొత్తగా వచ్చినా సరే లైక్ మీ యూనివర్సిటీలో ఎక్కడ చూడండి, ఏదైనా లెక్చర్ ప్రొఫెసర్ ఏదైనా క్వశ్చన్కి ఏదైనా ఆన్సర్ అడిగితే మన కమ్యూనిటీ వాళ్ళు తొందరగా ఆన్సర్ ఇస్తారు. ఈ యూరోపియన్ వాళ్ళెవరో మనకు కూడా తెలియదు, వాళ్ళు ఇమీడియట్గా లేసే లైక్ ఏ ఆన్సర్ అయినా సరే తప్పైనా సరే రాంగ్ అయినా సరే మీకు అనిపించిన ఆన్సర్ మీరు ఇచ్చారు, అక్కడే మీరు స్టేజ్ ఫియర్ పోగొట్టారు. స్టేజ్ ఫియర్ ఉండడం వల్ల మనం అంత కమ్యూనికేట్ అవ్వలేము. సో నేను అది ఫేస్ చేసిన దాని తర్వాత పరిచయం అయిన తర్వాత ఓకే ఇలా తప్పు రైట్ అని మనం భయపడతాం ఫస్ట్. అరే తప్పు చెప్తే హేళన చేస్తారేమో, ఇన్సల్ట్ అవుతాము. ఇక్కడ అలా ఉంటుంది, నీకు అనిపించింది నువ్వు చెప్పావు, ఆ ఆన్సర్ నీకు రైట్ అనిపించింది, నేను అక్కడ వరకు ఆలోచించు, వాడికి ఒక కోణంలో ఆలోచించు, ఇట్స్ ఫైన్. కానీ నువ్వు ఆన్సర్ చేయగలిగాను, అబ్బాయిన రైట్ ధైర్యంగా ఆన్సర్ చేయాలి. అక్కడ నీకు నీ పబ్లిక్ స్పీకింగ్ అనేది జరిగిపోతుంది. అప్పుడు ధైర్యంగా ఏదన్నా సరే తెలియదు, ఫస్ట్ భయపడదు. ఇక్కడికి వచ్చి ఎవరు భయపడదు, చుట్టూ ఎక్కడ చూసుకున్నా సరే ధైర్యంగా వెళ్తారు, మాట్లాడతారు. ఆపర్చునిటీస్ ఎక్కడైనా ఉంటాయి, కానీ నెట్వర్క్ పెంచుకొని ఐడెంటిఫై చేయడం మన రెస్పాన్సిబిలిటీ. సో ద లాస్ట్ క్వశ్చన్, what do you give the best advice for the youth who the UK for studies and masters? కొంచెం ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే ఇప్పుడు ఇమీడియట్గా ఇంజనీరింగ్ అంటే యూకేకి వద్దాం అనుకుంటే బెస్ట్ ప్లేస్ టు. కానీ మీరు ఎందులో అయితే స్టడీస్ చేసి మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డొమైన్లో మీరు ఆల్రెడీ ఎందులో ఉన్న కంపెనీలో వర్క్ చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని అదే టైంలో ఇక్కడికి వచ్చి దానికి మీరు మాస్టర్స్ చేసి ఆ స్కిల్ యూజ్ చేసి మీరు పెట్టుకోవడం అయితే బెటర్. ఇంజనీరింగ్ అయ్యింది లేకపోతే గ్రాడ్యుయేట్ అని ఇమీడియట్గా వస్తాను ఏదో చేస్తాను అని అంటే లైక్ ప్రొఫెషనల్ జాబ్ పరంగా చాలా కష్టం, కొట్టలేము. కానీ ఏదో డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, లైక్ రెస్టారెంట్స్లో చేయడం అలాంటివి చేస్తారు. సో అలాంటి ప్లేసెస్ చేయడం అయితే దొరుకుతుంది. కానీ ఒక ప్రొఫెషనల్ విధంగా ఒక వెల్ మేనేజ్గా డ్రెస్ వేసుకుని చేసుకునేంత అయితే కష్టం. Thank you.